హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఇంట్లో వేరుశనగలు వేసి మామిడికాయ చట్నీ చేస్తున్నానండి. ఎలాగో చూద్దాం. ముందుగా వేరుశనగలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసి వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాం. ఇక్కడ నేను 10 ఎండుమిర్చి, 50 గ్రాముల వేరుశనగలు, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ మెంతులు, ఆవాలు తీసుకున్నాను. మామిడికాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలండి. సగం కాయ తీసుకున్నాను మీడియం సైజులో. కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. కొద్దిగా పడుతుంది మన కారాన్ని బట్టి. ఇప్పుడు మనం ఈ చల్లారిన ఎండుమిర్చి, వేరుశనగల్ని మిక్సీ జార్లో వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం. కొంచెం బరకగా పట్టుకుంటే పచ్చడి బాగుంటుందండి. ఇలా దీనికి అంటు మామిడికాయ అయితే చాలా బాగుంటుందండి పచ్చడికి. తర్వాత సన్నగా తరిగిన మామిడికాయ, కొంచెం చింతపండు వేసుకొని, ఒక ఆనియన్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా బరకగా పట్టుకోవాలండి. ఇంకా దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్టీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. మా నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.